ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం వృషభ రాశి వారి యొక్క వార్షిక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి 2025 సంవత్సరంలో బృహస్పతి మే నెల నుండి ద్వితీయ స్థానం నందు సంచరిస్తున్నాడు. అలాగే శని లాభస్థానం నందు సంచరిస్తున్నాడు. ఇంకా రాహు మే నుండి చతుర్థ స్థానం నందు సంచరించనున్నాడు. ఈ గ్రహాల సంచార నేపథ్యంలో వృషభ రాశి వారు 2025 సంవత్సరం శుభ ఫలితాన్ని పొందుతారు. ఈ సంవత్సరం ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. అయితే వృషభ రాశి వారు ఈ సంవత్సరం మీరు మీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సంవత్సర ప్రారంభ భాగంలో కాలేయ వ్యాధులు రావచ్చు, కావున జాగ్రత్త. ఇంకా మార్చ్ ఏప్రిల్లో తిరోగమన శుక్రుడు గర్భిణీ స్త్రీలకి కొన్ని సమస్యల్ని కలిగిస్తాయి. జూలై నెలలో ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి మరియు తగినంత నీరు త్రాగాలి. ఇది మీ జీర్ణ వ్యవస్థని మెరుగ్గా ఉంచుతుంది. అలాగే ఆరోగ్యపరంగా సంవత్సరం ద్వితీయార్థం శుభప్రదం కాదు. ఇంకా ఈ సంవత్సరంలో మొదటి 3 నెలలు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా చట్టపరమైన విషయం జరుగుతున్నట్లయితే దాన్ని పరిష్కరించడంలో మీరు విజయం సాధిస్తారు. అలాగే కొత్త పనిని ప్రారంభించడానికి మీరు రుణం తీసుకోవాల్సి రావచ్చు. అందులో కొంత రిస్క్ కూడా తీసుకోవాల్సి రావచ్చు. అయితే ఇది మీ పనిని పెంచుతుంది. మీకు కెరీర్ ఖచ్చితత్వంతో ముందుకు సాగవచ్చు. కానీ మిమ్మల్ని మీరు పరమావధిగా భావించి ఈ సమయంలో మీరు ఇతరుల సహాయం తీసుకోకుండా ఆగిపోతారు. ఇది భవిష్యత్తులో మీరు వైఫల్యాన్ని చూడడానికి కారణం కావచ్చు. ఇంకా ఈ రాశి విద్యార్థులు విద్యలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోరు. ముఖ్యంగా అమ్మాయి విద్యార్థులకి ఈ సమయం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే అనేక గ్రహాల యొక్క గ్రహస్థానం విద్యార్థుల జీవితంలో అనుకూలతల్ని తెస్తుంది. అలాగే మీ జీవిత భాగస్వామితో ఇది వారానికి మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈసారి మీరు మీ జీవిత భాగస్వామితో సరైన సంభాషణని ఏర్పాటు చేసుకోగలుగుతారు మరియు మీ హృదయంలో ప్రతిదాన్ని వారితో పంచుకోవచ్చు. ఈ కారణంగా మీరు మీ జీవిత భాగస్వామికి చాలా దగ్గర అవుతారు. షేర్ మార్కెట్ లో పెద్దగా పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి. ఇంకా ఏప్రిల్ మరియు ఆగస్టు మధ్య మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. జూలై నెలలో మీరు పెద్ద ఆర్థిక లాభాల్ని పొందవచ్చు. వ్యాపారంలో గొప్ప ఆర్థిక విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు కుటుంబం కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ సంవత్సర ప్రారంభంలో శని మీ కుటుంబానికి నిరంతరం కొన్ని సమస్యల్ని ఇస్తుంది. అత్త మామల వైపు నుండి అనేక రకాల సమస్యలు కనిపిస్తాయి. కొత్తగా పెళ్లైన స్త్రీలు కొంచెం విచక్షణతో వ్యవహరించాల్సి ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉండండి మరియు కుటుంబంలో గందరగోళాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించాలి. తల్లితో విభేదాలు వస్తాయి. అలాగే జూన్ మరియు సెప్టెంబర్ మధ్య కుటుంబంలో సమస్యలు ఉంటాయి. ఇంతలో వాహన ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సమాజంలో మీ ఇమేజ్ అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు వివాహం చేసుకోవాలనుకుంటే కుటుంబ సమ్మతి తప్పనిసరిగా ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీ జీవిత భాగస్వామి మీ కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రవర్తన చాలా బాగుంటుంది. జూన్ మరియు సెప్టెంబర్ మధ్య వైవాహిక సంబంధాల్లో డబ్బు మరియు ఆస్తి మొదలైన వాటికి సంబంధించి కొన్ని చెదురుమదురు సమస్యలు ఉంటాయి. అక్రమ సంబంధాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. 5వ ఇంట్లో శని యొక్క అంశం కారణంగా కొత్త ప్రేమ సంబంధాల్లో నిబద్ధత విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కెరీర్ కి సంబంధించి 2025 సంవత్సరం సాధారణంగా ఉంటుంది. మొదటి 3 నెలల్లో రాహువు 11వ మరియు 10వ ఇంట్లో ప్రభావం చూపడం వల్ల విద్య మరియు వృత్తిలో పరిస్థితి బాగుంటుంది. 2025 చదువులకి చాలా అనుకూలంగా ఉంటుంది. పిల్లలు వారి విద్య నాణ్యతపై శ్రద్ధ వహించాలి. అయితే దీని తర్వాత 10వ ఇంట్లో రాహు సంచరించడం వల్ల కెరీర్ లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ శని యొక్క శుభస్థానం కారణంగా అధికారి తరగతికి చెందిన వ్యక్తులు మీ ప్రమోషన్ గురించి చాలా సంతోషంగా ఉంటారు. మీరు కార్యాలయంలో మంచి సమయాన్ని గడుపుతారు. మీరు నిర్వహణ సంబంధిత పనిలో బాగా పనిచేయబోతున్నారు. అలాగే ఈ వృషభ రాశి వారికి 2025 సంవత్సరంలో మాసవారి ఫలితాలు గనక చూసినట్లయితే ఈ సంవత్సరం జనవరి నెల ప్రారంభంలో కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఇంకా ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులకి పునాది వేయడానికి అనుకూలమైన సమయం. ఈ మాసం నందు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఇతరులతో ఆచితూచి సంభాషించాలి. ధనం మీకు లభిస్తుంది. అధిక వ్యసనాలకి ఖర్చులు అధికమవుతాయి. మిత్రుల సహకారం ఉంటుంది. దైవ దర్శనం చేస్తారు. శుభకార్యాలకి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఫిబ్రవరి మాసం మీకు అనుకూలంగా లేదు. స్థానచలనం ఉంటుంది. పిల్లలకి ఆరోగ్యపరంగా సమస్యలు ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఈ వారంతో వ్యాపారస్తులతో సమస్యలు ఉంటాయి. చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఇతరులతో వాగ్వివాదాలకి దూరంగా ఉండాలి. అలాగే మార్చి నెల వృషభ రాశి వారికి అనుకూలంగా లేదు.
శుభకార్యాలు చేయుట, ధనం ఈ మాసంలో లభించును. వ్యాపార పరంగా ధన నష్టం, అనారోగ్య సూచనలు ఉన్నాయి. పెద్దవారితో కలహాలు, అపరిచితులతో జాగ్రత్త. ఇంకా మీరు చేసే పనులు పూర్తి అగును. కోపం అధికంగా వచ్చును. అలాగే ఏప్రిల్ మాసం మీకు మధ్యస్థంగా ఉంది. మీరు చేసే ప్రతి పని అందు కలిసి వచ్చును. విదేశీ ప్రయాణం కొరకు మీరు చేయు ప్రయత్నాలు ఫలించును. ఇరుగు పొరుగు వారితో వివాదాలు ఏర్పడు సూచనలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఉంటాయి. అలాగే ప్రతి పనిని మీరు స్వయంగా చేసుకొనుట మంచిది. కీళ్ళ నొప్పులు, దెబ్బలు తగులుట వంటి సమస్యలు ఉంటాయి. ఇంకా వృషభ రాశి వారికి మే నెల మీకు అనుకూలంగా ఉంది. సంఘం నందు గౌరవ మర్యాదలు ఉంటాయి. వ్యాపార పరంగా లాభాలు ఏర్పడతాయి. మానసిక ఆనందం, అలాగే వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్త్రీ మూలక ధన వ్యయం, అప్పులు చేయదు. ఇంకా జూన్ మాసం వృషభ రాశి వారికి అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసే పనులు కలిసిరావు. ఇంకా జూలై మాసం కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా లేదు. మీరు చేసే పనులయందు జాగ్రత్త లేకపోవడం, ప్రయాణాలయందు ఆటంకాలు ఏర్పడతాయి. మీ మాటల వల్ల ఇతరులు బాధపడతారు. విపరీతంగా ఆలోచనలు చేస్తారు. ధనం కలిసి వచ్చును. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నం లభించును. అలాగే ఆగస్టు 2025 మీకు మధ్యస్థంగా ఉంది. గృహ మార్పులు ఉంటాయి. చేసిన మేలు మర్చిపోతారు. పని అందు అధిక శ్రమ ఉంటుంది. నూతన వస్త్రలాభం, ఇరుగు పొరుగు వారితో మాట పట్టింపులు ఉంటాయి. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి సౌఖ్యం ఉండును. ఇంకా సెప్టెంబర్ మాసం వృషభ రాశి జాతకులకి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో ఆనందంగా గడిపెదరు. స్నేహితుల్ని కలుస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రయాణాల్లో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. గృహ మార్పులు ఉంటాయి. అలాగే భోజన సౌఖ్యం ఉంటుంది. కానీ ఈ నెలలో చెడు వార్తలు వింటారు. ఇంకా అక్టోబర్ మాసం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. అకాల భోజనం, ధన సౌఖ్యం ఈ నెలలో ఉండదు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. కోపావేశాలు తగ్గించుకోవడం మంచిది. కోర్టు లావాదేవీలు అంత అనుకూలంగా ఉండవు. అలాగే నవంబర్ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రభుత్వ పరంగా గుర్తింపు ఉంటుంది. వ్యాపారస్తులకి సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆచితూచి సంభాషించాలి. పెద్దవారి అండదండలు ఉంటాయి. అలాగే డిసెంబర్ నెల గనక చూస్తే మాసం వృషభ రాశి జాతకులకి అనుకూలంగా ఉంది. మీరు చేసే పనులు పూర్తవుతాయి. ధనం, గౌరవం పెరుగును. పెద్దవారితో తిరుగుతారు. విందు భోజనాలు చేస్తారు. శుభకార్యాలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆభరణాల్ని కొంటారు. ఇక వృషభ రాశి వారికి 2025 సంవత్సరం యొక్క వార్షిక రాశి ఫలాల్లో చేయవలసిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు శనివారం రోజున హనుమాన్ చాలీసా మరియు శని స్తోత్రం పారాయణం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం, కనకదార స్తోత్రాన్ని పఠించడం, శ్రీకృష్ణుని పూజించడం, ఆరాధించడం, శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వల్ల మరింత మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.